ఈ రోజుల్లో పిల్లలకి చాలామందికి జున్ను పాల గురించి కానీ జున్ను గురించి కానీ అస్సలు ఐడియా లేదు. దాని టేస్ట్ కానీ మాకు చిన్నప్పుడు ఊరి నుంచి ఎవరైనా జున్ను పాలు తీసుకొస్తే దానితో అమ్మ 2 రకాల రెసిపీస్ చేసేది. ఒకటి స్టీమ్ చేసి కేక్లా చేసేది, ఒకటి కలాకండ్ టైప్ చేసేది. అసలు ఆ మెమరీసే వేరబ్బా! అవి గుర్తు తెచ్చుకుంటేనే వావ్ అనిపిస్తుంది. అయితే మాకు జున్ను పాలు వచ్చాయి ఊరు నుంచి. అయితే అవి ఆవు పాలన్నమాట. బట్ నాకు వాళ్ళు ఫస్ట్ డేవా సెకండ్ డేవా అని మెన్షన్ చేయలేదు. యాక్చువల్లీ ఫస్ట్ డే ఎవరు ఇవ్వరు. మేబీ సెకండ్ డేవో థర్డ్ డేవో నాకు ఐడియా లేదు. సో నేనేం చేశానంటే, మనం స్టీమ్ చేసి దాన్ని అవి మనకి సెకండ్ డే అయితేనే మంచిగా వస్తుందన్నమాట స్టీమ్తో. సో మనకి థర్డ్ డే అయితే నాకు చాలా వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది అని చెప్పి అందుకని నేనేం చేశానంటే కలాకండ్ టైప్ ప్రిపేర్ చేశాను. అయితే నేను దీనిలో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే బెల్లం ముందు వేసేసా. అది నాకు అస్సలు ఐడియా లేదు ఎలా చేయాలని. అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ ఆన్సర్ చేయలేదు. మనం ఆరాటం ఆగుతుందా? అబ్బా ఎప్పుడెప్పుడు చేసేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తినేయాలి అన్న ఆరాటంలో అప్పటి వరకు అమ్మ ఫోన్ చేసి చెప్పే వరకు ఆగకుండా నాకు తెలిసిన వేలో నేను చేసేసాను. నాకు 750 ml జున్ను పాలు దొరికాయి. వాటికి నేను 1/2 లీటర్ నార్మల్ మిల్క్ కలిపా. నార్మల్గా అయితే 1:2 రేషియోలో కలపాలంట వాటి థిక్నెస్ని బట్టి. ఓకే, జున్ను పాలు సెకండ్ డే అయితే 1:2 రేషియో, అంటే జున్ను పాలు 1 పార్ట్ అయితే నార్మల్ పాలు 2 పోర్షన్స్ అన్నట్టు ఉండాలి. మనకి ఏ డేవో తెలియదు కాబట్టి నేను ఏం చేశానంటే 750 ml ఇది ఒక 1/2 లీటరే అప్పటికప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ నార్మల్ ప్యాకెట్ పాలు కలిపి గిన్నె అడుగు మందంగా ఉండాలి, అది పెట్టుకోవాలి. అది పెట్టుకొని 2 పాలు మిక్స్ చేసి, ఇక్కడ నేను చేసిన బ్లర్ మిస్టేక్ ఏంటంటే బెల్లం ముందుగా వేసాను. సో ముందుగా వేయకూడదు. ఓకే, అది నాకు తర్వాత తెలిసింది. అయితే మొత్తం కంటిన్యూగా స్టిర్ చేస్తూ కలుపుకోవాలి. ఇది మనకి చాలా టైం పడుతుంది. అంటే మనం తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి మనకి టైం పడుతుంది. ఓకే, నాది ఇది ఈజీగా 1.5 లీటర్ ఉంది కాబట్టి నాకు చాలా టైం పట్టింది. ఇది మొత్తం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే మనకి పాలు ఇరిగిపోయినప్పుడు ఎలా అవుతుంది అలానే అవుతుందన్నమాట. మీకు చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి అడుగు మాడిపోతున్నట్టు అయిపోతుంది, అడుగు అంటేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టమే ఉండొచ్చు. ఒకసారి నాలాగా తొందరపడకుండా మీరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళని అమ్మను అడిగి ట్రై చేయండి. ఇది నేను ట్రై చేసిన రెసిపీ అనమాట. ఓకే, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగాలేదన్నది కాదు, బట్ అమ్మ చేసిన టేస్ట్ అయితే నేను తీసుకురాలేకపోయాను. నేను అమ్మ చేసిన టేస్ట్ని మా పిల్లలకి చూపించాలని అనుకున్నా, బట్ అది కుదరలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ ఎప్పుడు జున్ను పాలు దొరుకుతాయో ఏమో. నేను చేసిన కన్సిస్టెన్సీ అయితే ఇట్లా వచ్చింది, బట్ టేస్ట్ అయితే బాగుంది, మా పిల్లలకి నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్లో చెప్పండి.